హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సాఫ్ట్గా చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు మినపప్పు నానబెట్టుకోవాలి 6 అవర్స్ పాటు. నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులోనే 2 కప్పుల దాకా మైదా తీసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే గట్టిగా వస్తాయి. సాఫ్ట్గా రావాలంటే కొంచెం మినప్పిండి కూడా యాడ్ చేయాలి. కొంచెం వంట సోడా, 3 టేబుల్ స్పూన్ సాల్ట్. మీరు కావాలంటే ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. పిండి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి. మనం బోండా వేసుకునే అంతా ఉండరు, మరీ లూజ్ అయితే వేస్ట్ అయిపోద్ది. నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మార్నింగ్ ఇండి మొత్తం పొంగుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఆ బబుల్స్ అనేవి పోతుంది. ఇలా ఉండాలి మొత్తం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా పునుగులు అనేవి వేసుకోవాలి. ఏ రెసిపీ అయినా ఆయిల్ హీట్ అయ్యాక వేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తాయి. ఏ రెసిపీ అయినా సరే. ఈ చిట్టి పునుగులు మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ తినచ్చు. చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రెడ్ కలర్లోకి వచ్చేసాయి. అంతే, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.